ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మెయిన్ రోస్టర్ సూపర్ స్టార్స్ సాలరీస్ గురించి. సో, మనకి నార్మల్‌గా మల్టీ టాలెంట్ సూపర్ స్టార్స్‌కి అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో ఉన్న టాప్ సూపర్ స్టార్స్‌కేమో చాలా ఎక్కువ అమౌంట్ వస్తది. $5,000,000 కంటే ఎక్కువ వస్తదన్నమాట. సో, ఇప్పుడు లైక్ స్టార్ పవర్స్ ఉన్న సూపర్ స్టార్స్‌కి రోమన్ రైన్స్ కావచ్చు, సెత్ రాలిన్స్ కావచ్చు, డ్రూ మ్యాకింటైర్ కావచ్చు, పంక్‌కి కావచ్చు, కోడీకి కావచ్చు. ఇలాంటి సూపర్ స్టార్స్‌కి చాలా చాలా ఎక్కువ అమౌంట్ వస్తది. బట్ ఇప్పుడు మెయిన్ రోస్టర్‌లో ఉంటారు. వాళ్ళకి చిన్న చిన్న స్టోరీ లైన్స్ ఉంటాయి. సో, వాళ్ళకి ఎంత సాలరీ వస్తదంటే రఫ్‌గా ఒక 2,00,000 నుండి $3,50,000 వస్తాయంట. సో, ఇది నార్మల్‌గా నెలకి కాదు సంవత్సరానికి. సంవత్సరానికి మెయిన్ రోస్టర్‌లో ఉన్న లీస్ట్ సూపర్ స్టార్స్‌కి చిన్న సూపర్ స్టార్స్‌కేమో అంటే చిన్న సూపర్ స్టార్స్ అంటే వీళ్ళనేం తక్కువ చేయట్లేదు. సో, స్టోరీ లైన్స్‌లో ఎక్కువ ఇన్వాల్వ్ చేయరు. అలాంటి సూపర్ స్టార్స్‌కి మెయిన్ రోస్టర్‌లో ఉన్న సూపర్ స్టార్‌కి $3,50,000 వస్తాయంట సంవత్సరానికి. సో, తక్కువేం కాదు. సో, ఇది హై అమౌంట్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జాన్ సీనా గురించి. సో, మన జాన్ సీనా మూవీ షూటింగ్‌లో బిజీ ఉన్నారు గదా! సో, మన జాన్ సీనా మూవీ షూటింగ్ చేసేటప్పుడు ఫ్యాన్స్‌తో కలిసినారన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. మనం జాన్ సీనా షూటింగ్‌లో ఉన్నారు. అండ్ చాలామంది ఫ్యాన్స్‌తో కలిసి ఫోటోస్ దిగినారన్నమాట. అండ్ ఇప్పుడు మన జాన్ సీనా పైన ఒక రూమర్ అయితే వస్తుంది. అదేందంటే ఇప్పుడు మన జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వాలని చాలామంది అనుకుంటున్నారు గదా! సో, అది ఇప్పట్లో జరగదన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. సో, ఇప్పుడు మన జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అవుతారన్నట్టుగా టాక్ అయితే ఉందన్నమాట. సో, ఇప్పుడు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అంటే ఏందంటే, సో, డబ్ల్యూడబ్ల్యూలో ఉన్న ఛాంపియన్‌షిప్‌ని మెయిన్ రోస్టర్‌లో ఉన్న ఛాంపియన్‌షిప్స్‌ని అన్నిటిని విన్ అవ్వడం. సో, మన జాన్ సీనా ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వలేదు. సో, ఇప్పుడు జాన్ సీనా ఆ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యి గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అవుతారన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. జస్ట్ చిన్న టాకే. సో, మెయిన్‌గానైతే మన జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వాలని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సో, ఇప్పుడు ఎలిమినేషన్ చాంబర్‌లో కూడా ఫైట్ చేయబోతున్నారు. సో, మేబీ దాంట్లో విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జాకబ్ ఫటు గురించి. సో, జాకబ్ ఫటు స్మాక్‌డౌన్‌లో ఫైట్ చేసినారు కదా! మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేసినారు. అండ్ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత మన జాకబ్ ఫటు బ్యాక్ స్టేజ్‌లో నడుచుకుంటూ వస్తున్నారన్నమాట. అండ్ అప్పుడు అక్కడ ఒక ఫ్యాను బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అని మన జాకబ్ ఫట్‌ని అన్నారు. ఇప్పుడు నార్మల్‌గా జాకబ్ ఫటు ఎవరిని వదలడు. అంటే తను నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఎవరేమన్నా పక్కన ఉంటే వాళ్ళని ఏమనకున్నా గాని అటాక్ చేస్తాడు. బట్ ఇక్కడ ఆ ఫ్యాన్ ఏమన్నారంటే బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అని అన్నారన్నమాట. సో, అలా అన్నప్పుడు మన జాకబ్ ఫటు ఊరుకుంటారా? అటాక్ చేద్దామని వెళ్తాడు. బట్ ఆ ఫ్యాన్ అక్కడి నుండి పారిపోతాడన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అమ్మా! జర్రుంటే చచ్చిపోతుంటరా. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేపు జరిగే రా ప్రివ్యూ గురించి. రేపటి రాలో మనకి సెత్ రాలిన్స్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మధ్య ఎలిమినేషన్ చాంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే ఉందన్నమాట. సో, రేపటి రాలో ఈ మ్యాచ్ జరుగుతది. అండ్ ఇంకొక రూమర్ చెప్పాలి. అదేందంటే ఈ మ్యాచ్‌లో మేబీ రోమన్ రీన్స్ వచ్చి మన సెత్ రాలిన్స్‌కి కాస్ట్ చేస్తారన్న టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. సో, మేబీ ఇంత ఎర్లీగా రోమన్ రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ ఈ మ్యాచ్‌లో క్వాలిఫై అయిపోయి అండ్ ఎలిమినేషన్ చాంబర్‌లో ఫైట్ చేసినప్పుడు అప్పుడు రోమన్ రీన్స్ వచ్చి మన సెత్ రాలిన్స్‌కి కాస్ట్ చేస్తే మంచిగుంటదని చాలామంది ఫ్యాన్స్ అయితే అంటున్నారు. సో, అప్పటి నుండి ఒక లీడ్ దొరుకుతది. మన రోమన్ రీన్స్ అండ్ సెత్ రాలిన్స్ మధ్య ఫ్యూడ్‌కి ఒక బేస్ అనేది దొరుకుతదన్నమాట. సో, అప్పుడొస్తేనే మంచిగుంటది. ఇప్పుడు రాలో వచ్చి సెత్ పైన అటాక్ చేస్తే కరెక్ట్ ఉండదని చాలామంది ఫ్యాన్స్ అయితే అంటున్నారన్నమాట. సో, ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు రోమన్ రీన్స్ వచ్చి సెత్ రాలిన్స్‌ని రాలో కాస్ట్ చేస్తే మంచిగుంటదా? లేదంటే ఎలిమినేషన్ చాంబర్‌లో కాస్ట్ చేస్తే మంచిగుంటదా? సో, మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ మనకి రేపటి రాలో రోక్సెన్ పెరెజ్ వర్సెస్ రాక్వెల్ రోడ్రిగేజ్ మధ్య ఉమెన్స్ ఎలిమినేషన్ చాంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే ఉంది. సో, రేపటి రాతో మనకి అంటే ఈ ఎలిమినేషన్ చాంబర్ మ్యాచ్‌లో ఎవరెవరు ఫైట్ చేస్తారనేది మొత్తం తెలిసిపోతదన్నమాట. సో, 6 స్పాట్స్ ఉన్నాయి. సో, రేపటితో 6 స్పాట్స్ అనేవి రివీల్ అయిపోతాయి. అండ్ అంతేకాకుండా డకోటా కాయ్ వర్సెస్ ఐవీ నైల్ మధ్య ఒక మ్యాచ్ అయితే ఉంది నంబర్ 1 కంటెండర్ కోసం. సో, ఈ మ్యాచ్‌లో విన్ అయిన సూపర్ స్టార్ మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ లైరా వాల్కేరియాతో ఫైట్ చేస్తారు. అండ్ అంతేకాకుండా మనకి ఏజే స్టైల్స్ వర్సెస్ డామినిక్ మిస్టీరియో మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ ఆల్రెడీ కన్ఫర్మ్ ఉంది. ఈ మ్యాచ్ కూడా రేపటి రాలో జరుగుతది. అండ్ అంతేకాకుండా మన జేడ్ కార్గిల్, బియాంకా బెలర్ కూడా రేపటి రాలో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే లీ మోర్గన్ అండ్ రాక్వెల్ రోడ్రిగేజ్ సో, వాళ్ళే జేడ్ కార్గిల్ పైన అటాక్ చేసినారన్నట్టుగా ఫుటేజ్ రివీల్ అయింది. సో, వాళ్ళ కోసం వీళ్ళు వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా మన సామీ జేన్ కూడా రేపటి రాలో వస్తారని టాక్ అయితే వినిపిస్తుంది. సో, రేపటి రాలో సామీ జేన్ వస్తే కంపల్సరీగా కెవిన్ ఓవెన్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, మ్యాచ్ సెట్ అయినా అవ్వచ్చు మన ఎలిమినేషన్ చాంబర్ కోసం. అండ్ నెక్స్ట్ మన కరియన్ క్రాస్ మన సామీ జేన్‌ని మార్క్ చేస్తున్నారన్నమాట. సోషల్ మీడియాలో ఇన్సల్ట్ చేస్తున్నారు, ఎక్కిరిస్తున్నారు. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. మన కరియన్ క్రాస్ సేమ్ మన సామీ జేన్‌లా గెటప్ ఏసినారన్నమాట. సో, మన సామీ జేన్‌ని ఎక్కిరించేస్తున్నారు.
సో చెప్పలేమండి. ఇప్పుడు సామీ జేన్‌కి మన కెవిన్ ఓవెన్స్‌తో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయిన తర్వాత మన సామీ జేన్ కరియన్ క్రాస్‌తో ఫైట్ చేసినా చేయొచ్చనమాట. సో వీళ్ళ మధ్య స్టోరీని కూడా చూపిస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈ. సో చూడాలి మరి వీళ్ళ మధ్య కూడా మ్యాచ్ జరుగుతదా? జరగదా? అనేది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సెత్ రాలిన్స్ రిటైర్మెంట్ గురించి. సో ఇప్పుడు సెత్ రాలిన్స్ రిటైర్మెంట్ ఏందని మీలో కొంతమందికి కన్‌ఫ్యూజన్ అవ్వచ్చు. సో ఇప్పుడు సెత్ రాలిన్స్ రిటైర్మెంట్ గురించి కాదు. సెత్ రాలిన్స్ రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తాడనే దాని గురించి మాట్లాడినారన్నమాట. మన సెత్ రాలిన్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో ఇన్ రింగ్ యాక్షన్‌లో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మన సెత్ రాలిన్స్ డబ్ల్యూడబ్ల్యూలోనే వర్క్ చేస్తాడంట. అంటే బ్యాక్ స్టేజ్‌లో వర్క్ చేస్తాడంట. అంటే క్రియేటర్‌గా లేదంటే ఇప్పుడు స్టోరీ స్క్రిప్ట్ రైటర్‌గా ఈ టైప్‌లో మన సెత్ రాలిన్స్ వర్క్ చేస్తారంట. డబ్ల్యూడబ్ల్యూఈ దాటి మన సెత్ రాలిన్స్ బయటకి వెళ్ళరంట. అంటే మూవీస్ ఆఫర్ వస్తే వెళ్తాడు. కాకపోతే మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో బ్యాక్ స్టేజ్‌లో వర్క్ చేస్తారన్నట్టుగా. సో ఇదే మెయిన్ గోల్ అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ అయితే మాట్లాడినారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడడం ద బ్రాహ్మా బుల్ పీపుల్స్ ఛాంపియన్ ద ఫైనల్ బాస్ రాక్ గురించి. సో మన రాక్ ఏమో రెస్ల్‌మేనియా 41లో వస్తాడు రాడని ఇలాంటి డిఫరెంట్ రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ మన రాక్ ఏమో రీసెంట్‌గా టీజ్ చేసినారు. అండ్ ఈరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా టీజ్ అయితే చేసినారన్నమాట. లాస్ వెగాస్ గురించి మాట్లాడినారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసినారన్నమాట. అండ్ మనకి ఇంకొక రూమర్ అయితే వచ్చింది కదా! సో మన రాక్‌కి ఎంసీయూ నుండి ఆఫర్స్ వచ్చినాయని. సో దీని గురించి నిన్ననే వీడియోలో చెప్పినాను. ఒక షార్ట్ వీడియోలో చెప్పినాను. అండ్ ఆ వీడియోని చాలామంది అయితే చూడలేదు. అందుకనే మళ్ళీ ఈ వీడియోలో చెప్తున్నానన్నమాట. మన రాక్‌కి ఎంసీయూ నుండి ఆఫర్ అయితే వచ్చిందన్నమాట. మార్వెల్ మూవీస్‌లో యాక్ట్ చేయడానికి. సో ఇప్పుడు మన రాక్ గనక దీన్ని యాక్సెప్ట్ చేస్తే ఇక మన రాక్ మేబీ రెస్ల్‌మేనియాలో రాకపోవచ్చు. అంటే ఇప్పుడు ఆ మూవీ షూటింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతదో మనకు తెలియదు. అంటే రెస్ల్‌మేనియా 41 తర్వాత స్టార్ట్ అవుతదా? దానికన్నా ముందే స్టార్ట్ అవుతదా? అనేది ఏది క్లారిటీగా తెలియదు. బట్ ఆఫర్ అయితే వచ్చింది. సో ఈ ఆఫర్‌ని మన రాక్ యాక్సెప్ట్ చేస్తే ఇక మన రాక్ మూవీ షూటింగ్‌లో బిజీ అవుతారన్నమాట. సో చూడాలి మరి రాక్ ఈ మూవీని కాదనుకోని డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెడతారా? చాలామంది ఫ్యాన్స్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. అండ్ మన రాక్ కూడా టీజ్ చేస్తున్నారు. రెస్ల్‌మేనియా 41లో వస్తారు అన్నట్టుగా. బట్ ఇంకా 100% కన్ఫర్మ్ అయితే లేదన్నమాట. రాక్ రెస్ల్‌మేనియా 41లో వస్తారు, వచ్చి ఫైట్ చేస్తారు అనేదానికి. సో స్టిల్ కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. సో ఈ కన్‌ఫ్యూజన్ అంతా పోవాలంటే మనకి ఎలిమినేషన్ చాంబర్ దాకానైతే వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు స్టార్ పవర్స్ అనే సూపర్ స్టార్స్ ఎక్కువగా లేరు. అంటే లాస్ట్ ఇయర్ రెస్ల్‌మేనియాలో మన రాక్ చాలా చాలా ముందునే నడిపించినాడు. సో రాక్ ఉన్నాడంటే ఆ రెస్ల్‌మేనియాలో ఇక మొత్తం వేరే లెవెల్ అయిపోయింది. సో చాలామంది ఫ్యాన్స్ ఆ రెస్ల్‌మేనియాని చాలా ఇష్టంగా చూసినారు. సో ఈ రెస్ల్‌మేనియాకేమో రాక్ లేరు. అండ్ ఇప్పుడు రోమన్ రెయిన్స్ కూడా ఔట్ ఆఫ్ యాక్షన్ వెళ్ళిపోయినారు. అండ్ జాన్ సీనా కూడా ఎలిమినేషన్ చాంబర్ కోసం కన్ఫర్మ్ అయినారు గానీ జాన్ సీనా రావట్లేదు. అండ్ మనకి మెయిన్ స్టోరీ లైన్స్ సామీ జేన్ అండ్ మన కెవిన్ ఓవెన్స్ లాంటి సూపర్ స్టార్స్ కూడా ఔట్ ఆఫ్ యాక్షన్ వెళ్ళిపోయినారు. అండ్ కోడీ రోడ్స్ టైటిల్ రెయిన్ అంత మంచిగా లేదని అంటున్నారు. అండ్ జే ఉసోనేమో జే ఉసోకి ఆల్రెడీ వేరే స్టోరీ లైన్ చూపిస్తున్నారు. అంటే మ్యాచెస్ పరంగా ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే కలగడం లేదు. సో ఇప్పుడు కన్ఫర్మ్ అయిన మ్యాచెస్‌లో కూడా అంత ఇంట్రెస్ట్ ఏం లేదన్నమాట. సో ఎవరికి కూడా ఇంట్రెస్ట్ అనేది కలగడం లేదు. సో అది ఎవరి వల్ల అంటే మన రాక్ వల్ల. సో రాక్ అంటే ఇప్పుడు లేకపోవడం అనేది పెద్ద మైనస్ అయిపోయిందని చెప్పాలి మన డబ్ల్యూడబ్ల్యూఈకి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన డబ్ల్యూడబ్ల్యూఈ రాక్‌ని తీసుకొస్తదా? లేదంటే రోమన్ రెయిన్స్‌నే తీసుకొస్తదా? సో రోమన్ రెయిన్స్ వస్తే కొంచెం మారొచ్చు. అంటే ఎవరితో ఫైట్ చేస్తారనేది కొంచెం క్లారిటీ అనేది వస్తదన్నమాట. వన్స్ రోమన్ రెయిన్స్ వచ్చిన తర్వాత ఈ కన్‌ఫ్యూజన్ అనేది పోవచ్చన్నమాట. అండ్ ఇప్పుడు మన కోడీ స్టోరీ లైన్‌ని గూడా అంత సరిగ్గా చూపించట్లేదు. అంటే ఏదో ఉన్నాడంటే ఉన్నాడు. లేదంటే లేదన్నట్టుగా చూపిస్తుంది. నిజంగా రెస్ల్‌మేనియా 39 అండ్ రెస్ల్‌మేనియా 40 టైమ్‌లో కోడీ రోడ్స్ వేరే లెవెల్‌లో ఉండేటోడు. బట్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినంక అండ్ ప్రెజెంట్ ఈ టైమ్‌లోనైతే కోడీ రోడ్స్‌కి అంత పవర్‌ఫుల్ ఏం కనిపిస్తలేదు. కెవిన్ ఓవెన్స్‌తో ఫైట్ చేసినప్పుడు కొంచెం పవర్‌ఫుల్‌గా కనిపించిండు. బట్ దాని తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది. అంత ఇంట్రెస్ట్ ఏం కలగడం లేదన్నమాట. చూడాలి మరి దీన్ని మార్చుతదా? ఇలాగే కంటిన్యూ అవుతదా? నాకు తెలిసైతే ఇలా అయితే ఉండదు. మనకి రెస్ల్‌మేనియా 41 ఈ టైప్‌లో ఉంటే మాత్రం ఎవ్వరు గూడా రెస్ల్‌మేనియా 41ని చూడరు. ఖచ్చితంగా చూడరు. అండ్ ఇప్పుడు టికెట్ కొనుక్కొని అక్కడికెళ్ళిన ఫ్యాన్స్ గూడా ట్రిపుల్ హెచ్‌ని తిడతారన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ట్రిపుల్ హెచ్ మొత్తం చేంజ్ చేసేయాలన్నమాట. అండ్ చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రిపుల్ హెచ్‌ని తిడుతున్నారు. చాలామంది ఫ్యాన్స్ కామెంట్‌లో యేసుకుంటున్నారన్నమాట మన ట్రిపుల్ హెచ్‌ని. ఈ టైంలో ఎలా ఉండాలి డబ్ల్యూడబ్ల్యూఈ? చాలామంది ఫ్యాన్స్ అంటే వావ్ అనేలా ఉండాలి. బట్ ఇప్పుడెలా ఉంది? ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా ఈ టైప్‌లో సోషల్ మీడియాలో అంటున్నారు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్. ఆ టైం వచ్చినప్పుడు మనకి అదంతా నచ్చుతది. నాకైతే ట్రిపుల్ హెచ్ మీద నమ్మకం ఉంది. మరి మీకు నమ్మకం ఉందా లేదా ట్రిపుల్ హెచ్ పైన? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. నాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన ఆ పర్సన్ కరెక్ట్ కాదనడం మనం కరెక్ట్ కాదన్నమాట. అది అందులో అర్థం లేదు. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ రెస్ల్‌మేనియా 40 చాలా బాగుంది.
సో మరి దానికేమంటారు? అండ్ మనకి బ్యాడ్ బ్లడ్ కూడా బానే ఉంది. సో నార్మల్‌గా కొన్ని ప్రీమియం లైవ్ ఈవెంట్స్ కూడా బానే ఉన్నాయి. ట్రిపుల్ హెచ్ జరిపేసినాయి. అండ్ ఇప్పుడు దానికేమంటారు? మరి అంటే ఇప్పుడు అది కూడా బుక్ చేసింది మన ట్రిపుల్ హెచ్చే కదా! సో ఇప్పుడు ఈ టైం కొంచెం డల్ అయిపోయింది. సో ఒక్కసారిగా మనం అంటే పైకి తీసుకురావచ్చు. మన ట్రిపుల్ హెచ్ మొత్తం మార్చేయొచ్చు. మొత్తం చేంజ్ చేయొచ్చన్నమాట. సో ఆ టైం కోసం వెయిట్ చేద్దాం. సో ఆ టైం అంటే ఇక మనకి ఎలిమినేషన్ చాంబరే. సో ఎలిమినేషన్ చాంబర్ తర్వాత కూడా సిట్యుయేషన్ ఇలాగే ఉందనుకో, సో ఇక అప్పుడు మనం కరెక్ట్‌గా ట్రిపుల్ హెచ్‌ని బ్లేమ్ చేద్దాం. సో ఏం చేస్తున్నావని, అంటే ఈ విధంగా ఎందుకు బుక్ చేస్తున్నావని అప్పుడు మనం ట్రిపుల్ హెచ్‌ని బ్లేమ్ చేద్దాం.